ఇక గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్ళు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతురాజుల వీరంగాలు, శివశక్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. నేడు గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మూడో పూజ నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం బోనాల సమర్పణ, సాయంత్రం తొట్టెల ఊరేగింపు జరగనుంది. ఇక ఈ బోనాల సందడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం గోల్కొండలో బోనాల సందడి ఏ విధంగా ఉంది? అక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి అంజుమా? ఎస్ ప్రసన్న, ఆషాఢ మాసంలో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. నెల రోజుల పాటు కూడా గోల్కొండలోని ఎల్లమ్మ తల్లికి ఇటు బోనాల సమర్పణ, అదేవిధంగా మొక్కుల చెల్లింపులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు రెండవ ఆదివారము మూడో పూజ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కూడా నగరం నలుమూల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులని చెల్లించుకుంటున్నారు. మొదటగా అక్కడ మనకి మొదట దర్వాజాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మెట్లకి పసుపు కుంకుమలతోటి కుదించుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బోనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్థలంలో బోనాలను ఎంతో అందంగా అలంకరించి ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మ పుట్ట దగ్గరికి వచ్చి తొలుత ఇక్కడ పూజలు చేసిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మెట్ల మార్గం గుండా పైన కోట పైన ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి అక్కడ బోనాలని సమర్పిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి వాళ్ళు మొక్కుకున్నటువంటి కోరికలు నెరవేరినటువంటి నేపథ్యంలో వాళ్ళ మొక్కులను కూడా ఇటు కోళ్ళనే కానీ లేదంటే మేకలనే కానీ వాటిని బలి ఇస్తూ కూడా తీర్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మామూలుగానే గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లి బోనాలకి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక మొదటి ఆదివారం మనం చూసాము, లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, బోనాలను సమర్పించడము జరిగింది. ఇక రెండో ఆదివారము ఈరోజు మూడో పూజ కావడంతో కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారికి తమ కోరికలని తీర్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా మనకి గోల్కొండలో ప్రతి ఆదివారము గురువారము ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మొదటి ఆదివారం రోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించడం, అదేవిధంగా పంచామృతాలతోటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక గురువారం రోజు అంటే రెండో పూజ జరుగుతుంది. మనకు ఓడిబియ్యం, అదేవిధంగా బోనాల సమర్పణ ఉంటుంది. ఈ రోజు రెండో ఆదివారం మూడో పూజ జరుగుతుంది. ఈ రోజు అమ్మవారికి తొట్టెల సమర్పణ ఉంటుంది. అదేవిధంగా అనేక మంది భక్తులు బోనాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే ఈ రోజు దాదాపు 2 లక్షల బోనాలు అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా సాయంత్రం మనకు తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. ఇక వచ్చే గురువారం రోజు 4వ పూజ, అది కూడా నవధాన్యాలతోటి పూజ చేస్తారు. తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజు 5వ పూజ, అది శాకాంబరి పూజ. ఇక మరో గురువారం 6వ పూజ ఉంటుంది. ఆ రోజు కళ్ళు, అదేవిధంగా శాక సమర్పణ కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారం 7వ పూజ, ఆ రోజు శావా కార్యక్రమం ఉంటుంది. తర్వాత గురువారం 8వ పూజ కుల వృత్తుల ఆధ్వర్యంలో శాంతి పూజను నిర్వహిస్తారు. ఇక చివరి రోజు అంటే చివరి ఆదివారం రోజు 9వ పూజ ఉంటుంది. ఆ రోజు సమారోహణ కుంభహారతి కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఆషాఢ మాసంలో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో మనకు ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా మొదలైపోతాయి. ఆ రోజు కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో తెల్లవారుజామున 6 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించడము, పూజా కార్యక్రమాలు నిర్వహించడము జరిగింది. ఆ తర్వాత గురువారం కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఆదివారం రోజు అయితే అనేక మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనువిందు చేస్తూ కనిపిస్తున్నాయి. గోల్కొండ కోట ఎంట్రన్స్ నుంచే మనకు రద్దీ ప్రారంభమైపోయింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు కూడా అమ్మవారికి నిర్వహిస్తున్నారు. ఇక లోపలికి వచ్చిన తర్వాత మనకు
లోపల మార్గం అంతా కూడా ఫెన్సింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెన్సింగ్ల లోపల వంట కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఇటు గార్డెన్ ఏరియాలో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే బోనం తయారు చేసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవైపు శివసత్తుల ఆటలు, మరోవైపు బోనాలు తీసుకొస్తున్నటువంటి భక్తులు, డప్పు చప్పులతో కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు ఎంతో ధూమ్ ధామ్ గా కన్నుల పండుగగా కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ఆషాఢ మాసం మొత్తం కూడా మనకు గోల్కొండలో ప్రతి గురువారము ఆదివారము ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మనకు ఎంట్రన్స్ నుంచే కూడా ఇటు మంచినీటి సదుపాయమే, అదేవిధంగా మెడికల్ సౌలభ్యం కోసం కూడా ఫ్రీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లోపల మంచినీటి సౌకర్యము, దీంతో పాటుగా అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ఒకసారి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇదే మార్గం గుండా లోపలికి వెళ్లకుండా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది అవుతుంది, బోనం ఎత్తుకొని వచ్చేటువంటి శివసత్తులే కానీ భక్తులే కానీ వారికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో కూడా ఓన్లీ ఇది మాత్రమే ఎంట్రన్స్ ని పెట్టడం జరిగింది. వన్స్ పూజ అయిపోయి అదేవిధంగా బోనం సమర్పించిన తర్వాత వెనుక మార్గం గుండా బయటకు వెళ్లాలని కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉండి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తొలి ఆదివారం రోజు మనం చూసాము విపరీతమైనటువంటి భక్తుల రద్దీ ఉంది. ఆ సమయంలో తోపులాటలు జరగడము, కొంతమంది సొమ్మసిల్లి పడిపోవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అయితే ఆ సంఘటనలను తిరిగి పునరావృతం కాకుండా కూడా ఈసారి పోలీస్ సిబ్బంది అయితే తగు జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి బోనాలు లోపలికి వచ్చేటువంటి సమయంలో బోనాలు వచ్చేటువంటి ఎంట్రీ మొత్తం కూడా ఓన్లీ భక్తులు లోపలికి రావడానికి, బోనాలు రావడానికి మాత్రమే వన్ వేగా వాళ్ళు చేయడం జరిగింది. ఇక ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళడానికి వేరే మార్గాన్ని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. శివసత్తులు ఎంతో అందంగా బోనాలను అలంకరించి పసుపు బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించేందుకు డప్పు చప్పులతో అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం చిరుజల్లులు కురిసినప్పటికీ కూడా భక్తులు ఏ మాత్రం కూడా జంకకుండా చాలా మంది లోపలికి రావడము, అమ్మవారికి పూజలు చేయడము, అదేవిధంగా మెట్ల మార్గం గుండా పైకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఇక మధ్యాహ్నం సమయం అవుతున్న కొద్దీ కూడా అనేక మంది భక్తులు అయితే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. బయటికి వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి దారి అని, ఇటువైపు నుంచి ఎవరు వెళ్ళకూడదని ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉండి భక్తులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి మనకు రాత్రి వరకు కూడా గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనాలు ఎత్తుకుని వస్తున్నటువంటి భక్తులతో, అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి ప్రజలతో అయితే మనకు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రసాద్, థ్యాంక్ యూ అంజుమా.